గ్రామస్తులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. మరి ముందుగా నేను ఎవరు అన్నది నేను ఇంట్రడ్యూస్ అవుతున్నాను. నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత అడ్వకేట్ అయ్యాను. మరి నా పేరు గేదె ఇంద్రప్రసాదరావు. అలాగే మరి అడ్వకేట్ అయిన తర్వాతను కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసిన దీనిలో నేను లెక్చరర్ కనుక దీంట్లో నాకున్న సాటిస్ఫాక్షన్కి ఈ సేవా కార్యక్రమంలో నేను 18 సంవత్సరాలు పనిచేస్తున్నానండి. మరి బాల్య వివాహాల నిషేధ చట్టం అంటే ఏమిటంటే క్లియర్గా చెప్తాం, సాధారణ వినాలి. బాల్యం అంటే లోపు, అలాగే అబ్బాయికి బాల్యం అవుతుంది 21 సంవత్సరాలు చట్టం వెళ్తుంది కనుక అమ్మాయికి 18 సంవత్సరాలకి ఒక్క దినము లోపైనా సరే శిక్షణ పెట్టుకుంటుంది ఈ చట్టం ప్రకారం. అలాగే అబ్బాయికి 21 సంవత్సరాలు ఒక్క దినం తక్కువైనా సరే శిక్షణ వెళ్ళిపోతాయి ఈ చట్టం ప్రకారం. శిక్షణ ఏమిటి? 2 సంవత్సరాలు జైలు శిక్ష. వినరా? 2 సంవత్సరాలు జైలు శిక్ష చెప్పాలి, మీరు అందరూ చెప్పాలి. 2 సంవత్సరాలు జైలు శిక్ష. జరిమానా ఎంత? ₹1,00,000. జరిమానా ఎంత? ₹1,00,000. అయితే ఇది ఎవరెవరు చేస్తారు? ఈ బాల్య వివాహం చేస్తే ఎవరైతే బాల్యం చేసుకుంటారో అంటే 18 సంవత్సరంలో అమ్మాయి 21 సంవత్సరంలో అబ్బాయి చేసుకుంటారో వారి తల్లిదండ్రులు కూడా ఈ శిక్షలు పడతాయి. వివాహం పోయిన మనం ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయికి వారం దినాలు 1 దినం 2 తక్కువైన 18 సంవత్సరాలకి, అలాగే అబ్బాయికి 21 సంవత్సరంకి 1 దినం కానీ వారం దినం తక్కువైనా సరే వాళ్ళందరికీ జైలు శిక్ష. ఎన్ని సంవత్సరాలు? ఎన్ని చెప్పాలి? 19 సంవత్సరాలు మాత్రం. కానీ ఆయన కూడా అమ్మాయికి 18 సంవత్సరాలు దాటిందా లేదా, అలాగే అబ్బాయికి 21 సంవత్సరాలు దాటిందా లేదా చూసుకోకపోతే ఆయనకి జైలు శిక్ష. పార్లమెంట్ లో 2006లో ఈ చట్టం తీసుకురావడం జరిగింది. అలాగే ఈ శిక్షలు ఇవన్నీ కూడా పార్లమెంట్ లోనే వచ్చాయి. ఇంప్లిమెంట్ అయ్యేసరికి జడ్జెస్ వస్తారు. అప్పుడు ఈ ఆఫీసర్స్ అందరూ వస్తారు, ఇంప్లిమెంట్ చేయాలి కదా, తప్పు చేస్తారు. ఒప్పందంలో సర్పంచ్తో సహా. కనుక బాల్య వివాహ నిషేధ చట్టం అనేది మనకి 2006లో వచ్చింది మన ఇండియాలో. కానీ ఇండియాలో మొట్టమొదటిసారి ఎప్పుడు వచ్చింది? 1929లో వచ్చింది. అప్పుడు ఎవరు మనం పరిపాలిస్తున్నాం? బ్రిటిష్ ప్రభుత్వం. ఎందుకు చేశారు? మనం ఉన్నారే విలేజెస్లో 10 సంవత్సరం కూడా కానివ్వరు. బాబు పెళ్లి చేయడమే. వాళ్ళు ఏం చేస్తారు? 15 సంవత్సరంలో తల్లి అయిపోద్ది ఆడపిల్ల, 16 సంవత్సరంలో తండ్రి అయిపోతాడు కొడుకు, మగపిల్లడు.